ఆథర్ క్యారీ సీగల్ అతని చిన్న వయసులోనే మనీ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాడు. అండ్ ప్రతి ఒక్కరికి ఎంత వీలైతే అంత త్వరగా డబ్బు సంపాదించాలి అని చెప్పేవాడు. అతను 90% పీపుల్ లాగానే ప్రతిసారి ఏదైనా కొనే ముందు డబ్బు సేవ్ చేయడానికి పనిచేసేవాడు. ఒకసారేమో బైక్ కొనడానికి, ఒకసారేమో కార్ కొనడానికి, లేదా అందరిలాగానే అప్పు తీసుకొని కొనేవాడు, తర్వాత దాన్ని కట్టేవాడు. అలా తన కెరియర్లో డబ్బు సంపాదిస్తున్నాడు. బట్ అందరిలాగా మేనేజ్ చేయలేకపోతున్నాడు. అందుకే అలా ఉండకూడదు, మారాలి అని చెప్పి తన డిఫరెంట్ ఫైనాన్షియల్ జర్నీని స్టార్ట్ చేశాడు. ఎంతో ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్స్ని నేర్చుకున్నాడు. ఇక ఎర్లీ ఏజ్లోనే రిటైర్ అయ్యాడు. ఇక తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్స్ని 99 లెసన్స్గా వై డిడ్ంట్ దే టీచ్ మీ దిస్ ఇన్ స్కూల్ అనే బుక్లో చెప్పాడు. నేను వాటిలో మెయిన్గా 10 లెసన్స్ని ఈరోజు వీడియోలో చెప్తాను. బట్ దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. అరుణ్ అనే 22 ఇయర్ ఓల్డ్ బాయ్ హైదరాబాద్లో బీటెక్ చేస్తున్నాడు. అతను ఒక 4 ఫ్రెండ్స్తోనే రూమ్లో ఉండేవాడు. అతను బీటెక్ 4th ఇయర్ ఉన్నప్పుడే అతని కాలేజ్కి ఎలాంటి ప్లేస్మెంట్స్ రావని తెలుసుకొని 4th ఇయర్లోనే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు. ఇక బీటెక్ ఫినిష్ అయ్యాక ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన స్టార్టప్ కంపెనీలో 20,000కి జాబ్ వచ్చింది. ఇక ఒక 3 నెలలు అందులో పనిచేశాడు. తర్వాత ఎలాంటి శాలరీ పెంచకపోవడంతో, బాగా వర్క్ ఇవ్వడంతో ఈ 20,000 దేనికి సరిపోరా అని ఆ జాబ్ని రిజైన్ చేశాడు. తర్వాత ఒక 3 నెలలు అరుణ్ కోడింగ్ గురించి నేర్చుకుని ఒక ఎంఎన్సీ కంపెనీలో నెలకి 40,000 శాలరీతోని జాబ్ వచ్చింది. ఇక ఎంఎన్సీలో రోజు ఒకటే కాపీ పేస్ట్ వర్క్ చేసేవాడు. తనని తాను ఇంప్రూవ్ చేసుకోవడం ఆపేశాడు. ఎందుకంటే మంచి ఎంఎన్సీ కంపెనీలో లగ్జరీగా కూర్చుంటూ రోజు ఒకటి వర్క్ చేసుకుంటూ వీకెండ్ పార్టీస్ పోతూ తనకి వచ్చే శాలరీ చాలరా, సరిపోతుంది అనుకున్నాడు. అలా అరుణ్ ఒక సంవత్సరం పనిచేశాక హాసిని అనే ఒక అమ్మాయి వాళ్ళ కంపెనీలోకి వచ్చింది. తను ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్, అంబిషియస్ అండ్ స్టైలిష్. తనకి ట్రిప్స్కి వెళ్ళడం అన్నా, షాపింగ్కి వెళ్ళడం అన్నా చాలా ఇష్టం. ఇక మనోడికి అరుణ్కి తనంటే నచ్చింది. ఇక మనోడు ఉంటాడా, మెల్లమెల్లగా తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. రోజు మెల్లగా మాట్లాడుతూ తర్వాత వీకెండ్ కెఫెస్ కానీ, ట్రిప్స్ కానీ, షాపింగ్కి అలా వెళ్ళేవారు. ఇక కింద మీద పడి మొత్తానికి అరుణ్ పడేశాడు. అలా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ మెయింటైన్ అయ్యి ఫైనల్గా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ అయ్యాక అరుణ్ శాలరీ కొంచెం పెరిగింది. ఇక ఫ్యాన్సీ 2 BHK అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు. కొత్త టీవీ, కార్, ఐఫోన్స్ వీటన్నిటిని ఈఎంఐ మీద కొన్నాడు. తన వైఫ్ హాసిని అసలు ఇవన్నీ ఎందుకు కొంటున్నారు, ఏదైనా సేవ్ చేస్తున్నారా అని అడిగింది. దానికి అరుణ్ దగ్గర సమాధానం లేదు. అలా వాళ్ళ మధ్య డబ్బు విషయంలో గొడవలు జరిగేవి. అరుణ్ ఇన్కమ్ ఏమో 40,000, బట్ ఎక్స్పెన్సెస్ ఏమో 50,000 ఉండేవి. అయినా కూడా అరుణ్ ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ ఉండాలని అనుకునేవాడు. వన్ ఫైన్ డే అరుణ్కి ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది, జాబ్స్ లే ఆఫ్ కారణంగా అతన్ని ఫైర్ చేస్తున్నామని. దాన్ని చూసిన వెంటనే అరుణ్ బ్లాంక్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక పక్క ఏమో హౌస్ రెంట్, బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, టీవీ ఈఎంఐ ఇవన్నీ కట్టాలి. తీరా అకౌంట్లో చూస్తే 5,000 ఉన్నాయి. ఎలాంటి బ్యాకప్ ప్లాన్ లేదు, సేవింగ్స్ లేవు. ఇక అరుణ్ ఈఎంఐలు కట్టడానికి 3% ఇంట్రెస్ట్ రేట్కి 50,000 అప్పుని తీసుకున్నాడు. ఆ 50,000 కాస్త 4 నెలల్లోనే 1,50,000 అయ్యింది. ఇక అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా స్ట్రెస్ఫుల్గా అండ్ టెన్షన్తోనే ఉన్నాడు. ర్యాండమ్గా అతనికి ఒక యాడ్ కనిపించింది. స్టాక్ మార్కెట్లో 10K ఇన్వెస్ట్ చేస్తే 50,000 వస్తాయని. దాన్ని చూసి ఒక హోప్ వచ్చి అలా వస్తే నా అప్పులన్నీ తీరుతాయి అని అనుకున్నాడు. తన ఫ్రెండ్ దగ్గర 10,000 తీసుకొని ఇన్వెస్ట్ చేశాడు. బట్ 4 డేస్లోనే మొత్తం లాస్ అయ్యాడు. దాంతో అరుణ్ మరింత ఫైనాన్షియల్ ట్రబుల్లో ఇరుక్కున్నాడు. ప్రతిరోజు అన్ని జాబ్స్కి అప్లై చేస్తున్నాడు. బట్ ఒక్క జాబ్ కూడా రాలేదు. ఇంకో పక్కేమో అప్పిచ్చిన వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. సో అరుణ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 22 ఫుల్ ఆఫ్ డ్రీమ్స్తోనే ఉన్నాడు. బట్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 28 ఫుల్ ఆఫ్ రిగ్రెట్, టెన్షన్, స్ట్రెస్ఫుల్గా ఉన్నాడు. ఇక్కడ అరుణ్ అందరిలాగా ఒక నార్మల్ పర్సన్ ఏం చేస్తాడో అదే వేలో వెళ్ళాడు. బట్ అయినా కూడా ఇలా అవ్వడానికి కారణం అతనికి లక్ లేదు లేదా తప్పు చేశాడని కాదు, బట్ అతనికి కరెక్ట్ డైరెక్షన్ నేర్పించలేదు. సో ఇప్పటి వరకు మీరు అర్జున్ స్టోరీని విన్నారు. అతని లైఫ్లో చాలా హైస్ అండ్ మిస్టేక్స్ చేశాడు. బట్ ఇదే స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంటే, కరెక్ట్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మొదట అరుణ్ స్టార్టప్ కంపెనీలో తక్కువ శాలరీ ఇస్తున్నారని ఆ జాబ్ వదిలేసి వేరే ఎంఎన్సీ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. బట్ అక్కడ అతను ఏమీ నేర్చుకోలేదు. రోజు ఒకటే కాపీ పేస్ట్ వర్క్ చేసేవాడు. బట్ అదే అరుణ్ ఆ స్టార్టప్ కంపెనీలోనే పనిచేసి ఉంటే ఆన్లైన్ బిజినెసెస్ ఎలా జరుగుతున్నాయి, డిజిటల్ వరల్డ్, మార్కెటింగ్, కంపెనీ, క్లయింట్స్ ఎక్స్పోజర్ ఇలా వితిన్ 1 ఇయర్లోనే స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ పెరిగేది.
ఆథర్ చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే మీరు చేసే ఫస్ట్ జాబ్ ఒక ఫౌండేషన్ లాంటిది. కేవలం శాలరీ కోసం పనిచేయకండి. నాలెడ్జ్, స్కిల్ బిల్డింగ్, ఎక్స్పీరియన్స్, నెట్వర్క్ కోసం పనిచేయండి. ఎందుకంటే అప్పుడే మీ లైఫ్లో మెల్లమెల్లగా మీ వర్క్ గురించి, స్కిల్ గురించి, కెరీర్ గురించి నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో, మీకన్నా బెటర్గా ఎవరు చేస్తున్నారో, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా మీ థింకింగ్ అనేది ఉండాలి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కడు స్టార్టింగ్ నుంచే వాళ్ళు చేసే ఇంటర్న్షిప్ లేదా జాబ్ని వాళ్ళకి ఇచ్చే శాలరీతోని కంపేర్ చేస్తాడు. ప్రతి ఒక్కడు అనుకుంటాడు నాకు బాగా టాలెంట్ ఉంది, బాగా స్కిల్ ఉంది, బాగా హార్డ్ వర్క్ చేశాను అని. అలా ఉండదు. గుర్తుంచుకో, మీరు చేసే ఫస్ట్ జాబ్ కేవలం ఎర్నింగ్ కోసం కాదు, లెర్నింగ్ కోసం పనిచేయండి. ఎందుకంటే ద మోర్ యూ లెర్న్ ఎర్లీ, ద ఫాస్టర్ యూ కెన్ ఎర్న్ లేటర్. అరుణ్ అండ్ హాసిని మధ్య మంచి రిలేషన్షిప్ అండ్ కెమిస్ట్రీ ఉంది. బట్ ఫైనాన్షియల్ కంపాటబిలిటీ లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా బడ్జెటింగ్, సేవింగ్స్, డెప్ట్స్, ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుకునే వాళ్ళే కాదు. అందుకే మ్యారేజ్ అయ్యాక గొడవలకు దారితీసింది. బట్ అదే వీళ్ళు మ్యారేజ్ కంటే ముందే వీళ్ళ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ అండ్ గోల్స్ డిస్కస్ చేసి ఉంటే ఒక క్లారిటీ వచ్చేది. లైఫ్ టైం పార్ట్నర్స్గా ఉండగలరా లేదా అని. ఒకవేళ అడ్జస్ట్ అవ్వగలరంటే కలిసి ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ఆథర్ చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే మ్యారింగ్ ద ఫైనాన్షియల్లీ రైట్ పర్సన్. మీరు ఫైనాన్షియల్గా ఏంటో మీ పార్ట్నర్కి చూపించండి. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మీ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ని మార్చుకోవద్దు. రిమెంబర్, కపుల్స్ గొడవ పడడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రీజన్ మనీ. అందుకే ఫైనాన్షియల్ అలైన్మెంట్ లేకుంటే మ్యారేజ్ అనేది ఎమోషనల్ డిస్ట్రక్షన్కి దారితీస్తుంది. అరుణ్ తన శాలరీ పెరిగాక ఫ్యాన్సీ అపార్ట్మెంట్కి, ఈఎంఐస్ మీద కార్, ఫోన్స్, టీవీ ఇలా ఖర్చు పెట్టాడు. బట్ అదే అతను ఒక 2-3 సంవత్సరాల వరకు సింపుల్ లైఫ్ని లీడ్ చేసి ఉంటే అతను 2-3 lakhs వరకు సేవ్ చేసుకునేవాడు. సో ప్రిన్సిపల్ 3, లివింగ్ బిలో యువర్ మీన్స్. ఎప్పుడు కూడా ఎదురోడికి చూపించడానికి బ్రతకకూడదు. అలా చెయ్యాలి, బట్ ఎప్పుడంటే మీ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. అప్పటి వరకు నీకున్నంతలో బ్రతకాలి. అరుణ్ ఎప్పుడు కూడా తన మనీని ట్రాక్ చేయలేదు. అంటే ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, దేనికి ఖర్చు పెడుతున్నాడు అని ట్రాక్ డౌన్ చేయలేదు. బట్ అదే అతను అసెట్స్ ఎంత, లయబిలిటీస్ ఎంత, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, సేవింగ్స్, లోన్స్ వీటన్నిటిని మంత్లీ ట్రాక్ డౌన్ చేసి ఉంటే అతను ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నాడని ముందే గుర్తించేవాడు. సో ప్రిన్సిపల్ 4, ఆల్వేస్ నో యువర్ నెట్వర్త్ అండ్ ట్రాక్ ఇట్. అరుణ్కి జాబ్ అయిన తర్వాత తన అకౌంట్లో కేవలం 5,000 మాత్రమే ఉన్నాయి. తనకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ లేదు. ఒకవేళ అతని శాలరీలో మంత్లీ 2,000 రూపీస్ ఫర్ 2 years సేవ్ చేసినా కూడా 48,000 రూపీస్ ఉండేవి. ఒక 1-2 months వరకు జాబ్ లేకున్నా కూడా సర్వైవ్ అవ్వచ్చు. అలాబు ఇంకో జాబ్ వెతుక్కునేవాడు. సో ప్రిన్సిపల్ 5, ఎప్పుడు కూడా మీకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. జాబ్ లాస్, హెల్త్ ఇష్యూస్ ఇలా ఏదైనా మనకి చెప్పి రాదు. అందుకే మనకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది. అరుణ్కి జాబ్ అయిన తర్వాత తన ఈఎంఐలు కట్టడానికి లోన్స్ తీసుకున్నాడు. ఆ ఇంట్రెస్ట్ వల్ల ఇంకా ట్రబుల్లోకి వెళ్ళాడు. అందుకే ఈ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ చాలా డేంజర్. అవి మిమ్మల్ని ఫైనాన్షియల్గా ముందటికి వెళ్ళనీయకుండా చేస్తుంది. మీరు ఈ ట్రాప్లో పడకూడదంటే ఎప్పుడు కూడా మీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే తక్కువగా ఉండాలి. ఇమాజిన్ అరుణ్ ఈ లోన్స్ అనేవి తీసుకోకపోతే ఎలా? మరి ఈ ఈఎంఐస్ ఎలా కట్టాలి అంటే ప్రిన్సిపల్ 7, ది 50% రూల్. అసలు అరుణ్ ఈఎంఐలు కట్టడానికి కారణం ఏంటి? అతను అవసరానికి మించి ఖర్చు పెట్టాడు. ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ కోసం లోన్స్ ట్రాప్లో పడ్డాడు. వీటి నుండి బయటపడడానికి ఆథర్ ద 50% రూల్ చెప్పాడు. అంటే మీ ఇన్కంలోని 50% ఇన్కమ్ని ఎక్స్పెన్సెస్ కోసం మాత్రమే వాడాలి. అండ్ మిగతా 50% ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్టింగ్ అంటే మీకు డబ్బు రిటర్న్గా వస్తేనే దాన్ని ఇన్వెస్టింగ్ అన్నారు. బదులుగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి, ఫైనాన్స్ బుక్స్ చదవడానికి, ఇలా సెల్ఫ్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఖర్చు పెడితే దాన్ని ఇన్వెస్టింగ్ అని అంటారు. అలా చేస్తే మీరు పక్కా యాక్షన్ అనేది తీసుకోవాలి. లేదా మీకు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు మీ దగ్గర ఉంటే మీ ఏజ్ అండ్ రెస్పాన్సిబిలిటీకి తగ్గట్టు ఇన్వెస్ట్ చేయాలి. అరుణ్కి ఫ్యూచర్ గోల్స్ అంటూ ఏమీ లేవు. లైక్ మంత్లీ ఎంత సేవ్ చేయాలి, 1 yearలో అప్పు మొత్తం క్లియర్ చేయాలి, 2 years తర్వాత సొంత ఇల్లు కొనాలి, ఇలా షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటూ ఏమీ లేవు. అలా ఉండద్దు. ప్రతి ఒక్కరికి షార్ట్ టర్మ్ గోల్స్ అనేవి ఉండాలి. అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక్కో షార్ట్ టర్మ్ గోల్ని రీచ్ అవుతూనే అవి మీకు లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అరుణ్ ఒక యాడ్ చూసి డబ్బు త్వరగా సంపాదించాలి అనే అత్యాశతోనే స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. బట్ అదే అరుణ్ మంత్లీ ఒక 5,000 రూపీస్ని మ్యూచువల్ ఫండ్స్లోనూ, ఎస్ఐపిస్లోనూ పెట్టుకుంటూ స్టాక్ మార్కెట్ గురించి అండ్ మిగతా ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకొని, నేర్చుకొని షార్ట్ టర్మ్ గోల్స్ని రీచ్ అవుతూ లాంగ్ టర్మ్ గోల్ని రీచ్ అయ్యేవాడు. Remember, wealth is not created in weeks. It is built over the years, slowly, consistently and quietly.
సో ఇప్పటి వరకు మీరు 2 స్టోరీస్ని విన్నారు. ఒకటి వితౌట్ ప్రిన్సిపల్స్ అండ్ ఇంకోటి విత్ ప్రిన్సిపల్స్. వీటిలో మీరు ఏది ఫాలో అవుతారు అనేది మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.